బీకాము లా పట్టభద్రుడిని. ఉమ్, ఆ తర్వాత క్రమంలో నేను గ్రామీణ వాతావరణంలో సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు, రాజకీయ వెనుకబాటు ఇవన్నీ చూస్తున్న క్రమంలో ఉమ్, అనేక మంది, అంటే నేను ఈ అగ్రకులాల విషయాన్ని పక్కకు వస్తే ఉమ్, బీసీలలో కూడా ఉమ్, చాలా మంది చదువుకోలేనటువంటి పరిస్థితులు ఉండే గ్రామాలలో. ఉమ్, నేను మొదటి నుంచి కూడా నాకు ఒక అలవాటు ఉండమ్మా, ఉమ్, కులాల రహితంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలలో కూడా నేను ఆ పిల్లలను, అంటే మా ఊరు అనేది కాదు ఎక్కడనైనా ఉమ్, నేను ఒక స్పందనగా ఆ, ఏ మనకు తెలిసిన వ్యక్తులు ఏదన్నా ఉంటే ఉమ్, ఆ పిల్లలను తీసుకురావడం, హైదరాబాద్లో ఒక రూమ్లు ఉంచడం లేదా ఒక హాస్టల్ ఉంచడం, ఉంచిన తర్వాత వాళ్ళను కాలేజీలో చేర్చడం, స్కూల్లో చేర్చడం, ఒక హాస్టల్లో చేర్చడం, ఇది నాకు అలవాటు. ఉమ్, తర్వాత ఒకవేళ హాస్టల్ ఉంచలేని పరిస్థితి ఉన్నప్పుడు నా, అంటే మేమున్న మా రూమ్లు ఉంచుకోవడం, వారికి వండి పెట్టడం, నేనేం అంటే ఏదో బరువుగా బాధించకపోయేది, ఉమ్, అది ఏ కులం వల్ల అనేది కూడా ఆలోచించకపోయేది. ఉమ్, ఇట్లున్నటువంటి క్రమంలో నేను ఈ విధంగా, అంటే బలహీన వర్గాలైనా కూడా అనేక బాధలతోటి ఉన్నారు. ఉమ్, కాబట్టి నేను కూడా ఈ సమాజ స్పృహతో ఉన్న వ్యక్తిగా నేను కూడా పోరాటాలు చేయాలని ఉమ్, నేను బీసీ హక్కుల కొరకు పోరాటం చేయాలి. అంటే బీసీ ఉద్యమంలో హాస్టల్ కావాలని, అప్పట్లో లేవమ్మా బీసీలకు కూడా, ఉమ్, అయితే హాస్టల్ కావాలని, స్కాలర్షిప్లు కావాలని, ఫీ రియంబర్స్మెంట్ కావాలని, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలని, వాళ్ళకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఏవేవి కావాలనో అట్లా పోరాటం చేసేది. ఉమ్, బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య గారు వారెమ్మటి ఉమ్, కలిసి, అంటే ఈ విధంగా నేను పోరాటం చేసేది. ఉమ్.